అందరికీ నమస్కారం. బాగున్నారా? నేను మీ మణి. వెల్కమ్ టు అవర్ అన్బీటబుల్ ఎడ్యుకేషన్. మన అన్బీటబుల్ ఎడ్యుకేషన్ ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళకి కొన్ని సందేహాలు ఉన్నాయి. ఇన్స్టాల్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి, చేసుకున్న వాళ్ళకి కూడా. చేసుకున్న వాళ్ళకి ఏమంటే ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలని సందేహం ఉంది. అలానే ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళకి పేమెంట్ ఎలా చేయాలి, డెమో క్లాసెస్ ఎలా చూడాలి, ఇలా అనేక సందేహాలు అనేవి ఉన్నాయి. ఇప్పుడు నేను మీకు అవన్నిటిని క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను. ముందు యాప్ ఎలా ఇన్స్టాల్ చేయించుందాం. ముందు మనం ప్రతి ఒక్కరి ఫోన్లో ప్లేస్టోర్ ఉంటుంది కదా, ఒకసారి ప్లేస్టోర్కి వెళ్ళారంటే ప్లేస్టోర్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ సెర్చ్ పైన క్లిక్ చేస్తే అక్కడ మన అన్బీటబుల్ ఎడ్యుకేషన్ అని టైప్ చేయాలి. అన్బీటబుల్ ఎడ్యుకేషన్ ఆల్రెడీ సజెస్ట్ చేసింది చూడండి, చాలామంది చేస్తారు కాబట్టి ఆల్రెడీ. దానిపైన క్లిక్ చేస్తే ఫస్ట్ లో వచ్చింది చూడండి అన్బీటబుల్ ఎడ్యుకేషన్ అని. దాని మీద ఒకసారి క్లిక్ చేస్తే చూసారా మన యాప్ అనేది ఓపెన్ అయింది. ఆ లోగో చూసుకోండి, అన్బీటబుల్ ఎడ్యుకేషన్. కొంచెం కిందకి స్క్రోల్ చేశారంటే ఆల్రెడీ మన యాప్కి సంబంధించి 5 స్టార్ రేటింగ్స్ ఇచ్చారు చాలామంది. అంటే మన సబ్స్క్రైబర్స్ మేమేమి రేటింగ్ ఇవ్వండి అని కూడా చెప్పలేదు, వాళ్ళతో వాళ్ళే చూసి యాప్ నచ్చి రేటింగ్ ఇచ్చారు. ఇక్కడ ఏదైతే ప్లేస్టోర్లో మన యాప్కి సంబంధించి రేటింగ్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి, మేము అడగకుండానే ఇంత సహాయం చేసినందుకు. ఇక అక్కడ నుంచి ఇన్స్టాల్ పైన క్లిక్ చేయండి. ఇన్స్టాల్ పైన క్లిక్ చేస్తే లోడ్ అవుతుంది. ఇది కూడా తెలియదు అనేసి అనుకోవద్దండి, కొంతమందికి తెలియదు. స్టార్టింగ్లో మనం కూడా ఇవి తెలియకుండా ఉండే కదా నేర్చుకున్నాం. ఆల్రెడీ యాప్ చూసి నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి సజెస్ట్ చేయండి. మీకు నచ్చుంటేనే, మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఇన్స్టాల్ అయిపోయింది. ఓపెన్ పైన క్లిక్ చేద్దాం. ఓపెన్ పైన క్లిక్ చేసిన వెంటనే మన ఏదైతే వీడియో ఉందో అది వీడియో ప్లే అయింది. ఆ తర్వాత నోటిఫికేషన్ సంబంధించి వచ్చిందనమాట. అలో అన్బీటబుల్ ఎడ్యుకేషన్ టు సెండ్ యూ నోటిఫికేషన్, అలో పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత ఫస్ట్ మీకు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత గెట్ ఓటీపీ క్లిక్ చేసిన తర్వాత కొద్దిసేపట్లో మీకు ఓటీపీ అనేది వచ్చేస్తుంది విత్ ఇన్ సెకండ్స్లోనే. ఆల్రెడీ వచ్చింది చూడండి మనకి, దాన్ని మనం టైప్ చేద్దాం. టైప్ చేసిన వెంటనే మీరు ఓటీపీ ఇచ్చి వెరిఫై చేసిన తర్వాత నెక్స్ట్ రిజిస్టర్ అని ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ ఫస్ట్ మీ పేరు ఇవ్వండి. తర్వాత ఎలాగో మీరు మొబైల్ నెంబర్ ఇచ్చారు కాబట్టి అది ఆల్రెడీ ఫిల్ అయి ఉంటుంది. తర్వాత మీకు సంబంధించిన ఈమెయిల్ ఇవ్వండి. తర్వాత మీ స్టేట్ ఇచ్చి రిజిస్టర్ కొట్టారంటే మన యాప్లోకి మనం వచ్చేస్తాం. ఇప్పుడు మన యాప్ ఇంటర్ఫేస్ ఎలా ఉంది కనబడుతుంది కదా మీకు. ఇప్పుడు అందులో ఏవేవి ఎందుకు ఉపయోగపడతాయి, డెమో క్లాసెస్ ఎలా చూడాలి, క్లాసెస్ ఎలా చూడాలి, ఎలా బై చేయాలి, నోట్స్ ఎక్కడ ఉంటాయి, ఇవన్నీ నేను మీకు స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? మన ఫ్లాగ్లో ఉండే 3 కలర్స్ ఉంటాయి కదా, ఆరెంజ్, వైట్, గ్రీన్, అవే ప్రధానంగా ఉండేలాగా ఈ యాప్ని మనం ఈ ఇంటర్ఫేస్ని, కలర్స్ని సపరేట్గా డిజైన్ చేసాం అనమాట. యాప్ కావచ్చు, యాప్ లోగో కావచ్చు, ఎలా ఉందో ఒకసారి తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పుడు యాప్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి వచ్చే మొదటి సందేహం ఏంటంటే ముందు డెమో క్లాసెస్ ఎక్కడ ఉంటాయి, ఎలా చూడాలి. అవైతే మనం ఫ్రీగా చూడొచ్చు. ఎక్కడ చూడండి, ఫస్ట్ ఆప్షన్ క్లాసెస్ అనే ఆప్షన్ ఉంది. ఆ తర్వాత అయితే డెమో క్లాసెస్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సపరేట్గా ఉంది. మీరు ఏ స్టేట్కి సంబంధించిన డెమో క్లాస్ చూడాలనుకున్నారు దాన్ని చూడొచ్చు. నేను తెలంగాణ పైన క్లిక్ చేశాను చూడండి. ఓకే, తెలంగాణకు సంబంధించి చూడండి అన్బీటబుల్ ఎడ్యుకేషన్ యాప్ ఇంట్రడక్షన్. యాప్ ఎలా మేము దీన్ని మీకు ఇంట్రడ్యూస్ చేసామని ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చింది ఉంటుంది. ఆ తర్వాత మ్యాథమెటిక్స్ సంబంధించిన 3 ఐటమ్స్ ఉన్నాయి డెమోగా మీరు చూడడానికి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. ఇలా ప్రతిదీ మీకు పూర్తిగా నీట్గా తమిళతో పాటు ఎలాంటి డౌట్స్ లేకుండా ఈజీగా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. దీంట్లో మనం మ్యాథ్స్ సంబంధించింది ఒకసారి క్లిక్ చేసి చూపిస్తాను. మ్యాథ్స్లో చూసారా డెమో 1, డెమో 2, టీఎస్ చాప్టర్ 1 మ్యాథమెటిక్ నోట్స్. అంటే సార్ క్లాస్ ఎలా చెప్తున్నారు అనే దాంతో పాటు నోట్స్ అనేవి ఎలా ఉంటాయి మన అన్బీటబుల్ ఎడ్యుకేషన్ అనేది మీరు తెలుసుకోవాలని డెమోలో అది ఫ్రీగా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు డెమో 1ని ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. వీడియో ఎలా ప్లే అవుతుందో చూద్దాం. స్టార్ట్ అయింది. అక్షరం మన ఆయుధం, జ్ఞానం మన గెలవాలి. ఇలా ప్లే అవడం స్టార్ట్ అవుతుంది. చాలా మంది సార్ మ్యాథ్స్ సార్ తన క్లాస్ చెప్తూ ఉన్నారు అనమాట. ఇలా ఇప్పుడు డెమో 2 వాచ్ వీడియో. ఇలా ప్రతి దాంట్లోనూ ఇలా ప్రతి సబ్జెక్ట్ సంబంధించిన 2 వీడియోలను డెమోగా ఉంచాము, అలానే ఒక నోట్ని డెమోగా ఉంచాము అనమాట. ఎలా ఉంటుందో మీరు పూర్తి అవగాహన రావడానికి.
మనకి గెలవాలి 46 రూపీస్ అంటాడు. సార్ క్లాస్ చెప్తున్నారు. ఇప్పుడు ఒక వీడియోలో మీకు ఎలాంటి ఆప్షన్స్ ఇచ్చామనేది చూద్దాం. కింద డౌన్లోడ్ వీడియో అనే ఆప్షన్ ఉంది కదా, మీరు డౌన్లోడ్ క్లిక్ చేస్తే అది డౌన్లోడ్ అయ్యి మన యాప్లో ఉంటుంది. ఆ ఆప్షన్ ఎందుకంటే ఒకవేళ మీరు ఎలాంటి ఫోన్ కాల్స్ రాకుండా కూడా మీరు ఈ యాప్ని యూస్ చేసుకోవాలంటే డౌన్లోడ్ చేసుకునేస్తారనుకోండి ఆ వీడియోని, నెట్ ఆఫ్ చేసుకొని మీరు ఆఫ్లైన్లో కూడా దాన్ని చూడొచ్చు. అలానే పేరెంట్స్ ఎవరైనా పిల్లలు నేను సపరేట్గా ఇవి మాత్రమే చూసేలా తనకి యాక్సెస్ ఇవ్వాలనుకున్నప్పుడు నెట్ ఆఫ్ చేసి పలానా మీరే సెలెక్ట్ చేసి ఆ వీడియోస్ని తనకి ఇచ్చేస్తారంటే డౌన్లోడ్ చేసినవి పిల్లాడు అది వరకే చూసే అవకాశం ఉందన్నమాట. ఇలా డౌన్లోడ్ అనే వీడియో నెట్ లేని పరిస్థితుల్లో కూడా ముందే మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే అలాంటి పరిస్థితుల్లో మీరు ఎలాంటి అంతరాయం లేకుండా మీరు క్లాసెస్ని కంప్లీట్ చేయొచ్చు. ఓకే, డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తాను. డౌన్లోడ్ అవుతా ఉంది. చాలా ఈజీగా డౌన్లోడ్ అయిపోతుంది, తక్కువ MB ఉంటుంది. ఓకే, అది డౌన్లోడ్ కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ దాని గురించి మనం మాట్లాడదాం. ఇప్పుడు చూద్దాం ఆ నోట్స్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. నోట్స్కి వెళ్ళే ముందుగా ఈ వీడియోలో ఎక్స్ట్రాగా ఏ ఫీచర్స్ ఉన్నాయో చూద్దాం. పైన సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంది కదా, మనం కావాలంటే దీన్ని ఫుల్ స్క్రీన్ పెట్టుకోవచ్చు. ఆ తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్తే మీకు క్వాలిటీ అని ప్లేబ్యాక్ స్పీడ్ అని 2 ఆప్షన్స్ ఉన్నాయి. క్వాలిటీ పైన క్లిక్ చేస్తే మీరు 1080 దాకా హై క్వాలిటీలో చూడొచ్చు, 240 దాకా లో క్వాలిటీలో మీరు చూసే అవకాశం ఉంది. తర్వాత ప్లేబ్యాక్ స్పీడ్ మ్యాక్సిమం మీరు 4.0 స్పీడ్లో చూడొచ్చు, అలానే 0.5 స్లోగా మీరు క్లాసెస్ చూసే అవకాశాన్ని మన యాప్ ద్వారా మీకు ప్రొవైడ్ చేస్తాం. ఓకే, మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. ఒక వీడియో ఎక్కడుంది డెమో వీడియో, దాన్ని ఎలా చూడాలో మీకు పూర్తిగా అర్థమైంది. డెమో వీడియోలో ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి, ఎలా డౌన్లోడ్ చేసుకోవడానికి దాకా మీకు పూర్తిగా అర్థమైంది. ఇక్కడ చూసారా, ఇప్పుడు నేను ఆ నోట్స్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఓపెన్ చూడండి. ఫస్ట్ రియల్ నెంబర్స్ చూసారు. స్టార్టింగ్లో సార్ ఇది మీకు ఎవరైతే క్లాసెస్ చెప్తున్నారో ఆ టీచరే తన సొంత చేతులతో తన ఆలోచనలకు అనుగుణంగా ఎలా రాస్తే మార్క్స్ మీకు ఎక్కువ పడతాయనే ఒక స్ట్రాటజీతో పూర్తిగా మీకు అర్థమయ్యేలా ఈ నోట్స్ని రెడీ చేశారనమాట. కాంప్లెక్స్ నెంబర్ నుంచి ట్రీ డయాగ్రామ్ వేసి మీకు డీటెయిల్గా ఇచ్చారు డీటెయిల్స్ అనేవి. అలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మీకు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి ఎక్సర్సైజ్ 1.1 అని, అంటే టెక్స్ట్ బుక్లో ఉండే ప్రతి ప్రాబ్లమ్ని సాల్వ్ చేశారనమాట. మీకు అర్థమయ్యే విధంగా ఇచ్చినారు ప్రతి ప్రాబ్లం. చూడండి ఈ నోట్స్ని కూడా సపరేట్గా డిజైన్ చేసామన్నమాట మన అన్బీటబుల్ ఎడ్యుకేషన్ తగినట్టు. చూడండి ఈ కలర్స్ ఎలా ఉన్నాయో, మీకు ఎలా అనిపించిందనే ఫీడ్బ్యాక్ని కూడా తప్పకుండా ఇవ్వండి. ఓకే, నోట్స్ ఇలా ఉంటుంది, ప్రతిదీ ఉంటుంది. ఫస్ట్ చాప్టర్ సంబంధించిన ప్రతి ప్రాబ్లం ఇందులో మీకు నోట్స్ రూపంలో ఉంటుంది. ఇదే మనకి సారు మీకు వీడియోస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు అనమాట. మనకి ఎవరైతే వీడియో చెప్తున్నారో క్లాసెస్ ఆ సారే రెడీ చేసిన నోట్స్ అంటే మీకు ఇంకొంచెం ఈజీగా ఉంటుంది అర్థం అవ్వడానికి. కాబట్టి ఇదే మన నోట్స్ అనమాట. ఈ నోట్స్ను కూడా ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళకి ఈ నోట్స్ ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తాం. దానికి ఏం ఎక్స్ట్రా పేమెంట్ ఏమి అవసరం లేదు. తర్వాత చూద్దాం. ఇక చూసారా, మ్యాథమెటిక్స్ మనం పూర్తిగా కంప్లీట్ చేస్తాం. ఏవైతే 3 ఐటమ్స్ ఉన్నాయో అలా మీరు నెక్స్ట్ ఏదైనా మీరు ఓపెన్ చేసుకోవచ్చు. నేను కెమిస్ట్రీ ఓపెన్ చేస్తాను. చూడండి, కెమిస్ట్రీలో సేమ్ డెమో 1 డెమో 2 సేమ్ దానికి సంబంధించిన నోట్స్. ఒకసారి నేను ఓపెన్ చేస్తాను సార్ చెప్తున్నది. మన దగ్గర కొన్ని షార్ట్కట్స్ ఉన్నాయి. ఆ షార్ట్కట్ చేస్తే ఇలా మన కెమిస్ట్రీ సార్ క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. ఓకే, దాన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు నోట్స్ చూపిస్తాను. కెమికల్ ఈక్వేషన్ చాప్టర్ 1 ఇది చూసాను. ప్రతి క్వశ్చన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మీకు అర్థమయ్యేలా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్లో రాయడానికి అనువుగా ఉండేది. ఆ టెక్స్ట్ బుక్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇంప్రూవ్ యువర్ లెర్నింగ్. మన టెక్స్ట్ బుక్ చివరిలో క్వశ్చన్స్ ఇస్తారు కదా, దాన్ని అక్కడ ఏదైతే ఆర్డర్ ఉందో అదే ఆర్డర్లో అవి ఎన్ని మార్కులు రావచ్చు అనే బ్రాకెట్లు కూడా ఇచ్చాము చూడండి, 4 మార్క్స్ అని. అలా రిఫ్లెక్షన్ ఆన్ కాన్సెప్ట్స్ అని ప్రతిదీ. వై షుడ్ వి బ్యాలెన్స్ ఏ కెమికల్ ఈక్వేషన్, ఇలా ప్రతి ఒక్కదానికి ఆన్సర్స్ అలా ఇస్తూ వచ్చామన్నమాట. ఇది మన కెమిస్ట్రీకి సంబంధించి. ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మీకు 2 సబ్జెక్టులకు సంబంధించి ఎలా చూడాలో మీకు ఆల్రెడీ డెమో అర్థమైంది. సేమ్ ఆంధ్రాలో కూడా అలానే ఉంటాయి. సేమ్ ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు ఆంధ్ర ఇంట్రడక్షన్ మీరు ఒకసారి చూసుకొని, మ్యాథమెటిక్స్ నేను ఓపెన్ చేస్తే సేమ్ డెమో 1 డెమో 2 మ్యాథ్స్ సంబంధించిన ఒక నోట్స్ని మీకు డెమోగా ఇవ్వడం జరిగింది. ఇంకా బ్యాక్ వస్తున్నాను. అంటే డెమో క్లాసెస్ ఎక్కడ చూడాలి అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అలానే వీడియోస్ ఎలా ఉంటాయి, నోట్స్ ఎలా ఉంటాయి కూడా ఇప్పటిదాకా మీకు క్లారిటీ వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేద్దామంటే, చాలామంది అడుగుతున్నది డౌన్లోడ్ చేసుకున్నారు కానీ పేమెంట్ ఎలా చేయాలనే ఒక సందేహాన్ని అడుగుతూ ఉన్నారు. వాళ్ళకి సమాధానం ఇప్పుడు దీంట్లో మీకు ఇస్తాను. ఇక్కడ చూడండి, ఒక మనకి పోస్టర్ అది కదులుతూ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి కానీ మీరు పేమెంట్ చేయొచ్చు. లేదా కింద క్లాసెస్ అని ఉంది కదా,
దాని మీద క్లిక్ చేసి కూడా మీరు పేమెంట్ చేయొచ్చు. ముందు ఆ పోస్టర్ పైన క్లిక్ చేసి పేమెంట్ చేసే విధానం చూద్దాం. ఇక్కడ తెలంగాణ అనేది ఉంది, దానిపైన క్లిక్ చేశాను. ఇది చూసారు, దాదాపు 80%, 80.80% ఆఫర్తో మనం 480కి ఇస్తున్నామంట. ఈ 480 అనేది చాలా తక్కువ అమౌంట్. అది మీరు బయట ఏదైనా ఇంకో యాప్లో ఏదైనా పర్చేస్ చేస్తుంటే మీకు అర్థమవుతుంది. ఒకసారి మీరే కంపేర్ చేసి చూడండి. ఇది ప్రతి ఒక్క పిల్లాడికి ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే అది తక్కువ అమౌంట్తో క్వాలిటీ ఎడ్యుకేషన్ని మీకు అందించే ప్రయత్నంతోనే దాన్ని తక్కువకి ఇవ్వడం జరిగింది. అమౌంట్ తక్కువ ఉంది కదా అని క్లాసెస్ క్వాలిటీ లేవని మాత్రం అనుకోవద్దండి. మీరు ఈ పాటికే చూశారు వీడియోస్ ఎలా ఉన్నాయి, నోట్స్ ఎలా ఉన్నాయి అని. క్వాలిటీ విషయంలో తగ్గేదే లేదు. కాబట్టి ఆ 480 అనేది కూడా మీరు ఎక్కువ ఇబ్బంది పడకూడదనే ఒక ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. ఈ 480ని కూడా మీరిచ్చే ఈ అమౌంట్ని కూడా మనం ఫర్దర్గా నెక్స్ట్ ఇయర్కి కావచ్చు అన్ని సబ్జెక్టులు ఇవ్వడానికి క్వాలిటీగా ఇవన్నీ పెట్టుబడికి ఉపయోగపడతాయి. ఆ తర్వాత మీరు దీన్ని ఆదరించేదాన్ని బట్టి నెక్స్ట్ 9th చెప్పించాలా, 8th చెప్పించాలన్నా కానీ మీరు పంపించే ఈ అమౌంట్ కూడా ఫర్దర్గా ఒక అడిగేయడానికి మీరు దారి చూపించినట్లు అవుతుంది. ఇక్కడ చూపిస్తారా, బై నౌ అని ఉంది, డెమో అని ఉంది. అంటే అక్కడ డెమో చూడని వాళ్ళకి ఇక్కడ కూడా డెమో చూసే అవకాశం అది ఇచ్చాం. ఇక్కడ డెమో పైన క్లిక్ చేస్తే మీకు అక్కడికి డైరెక్ట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ బై నౌ పైన క్లిక్ చేస్తాను. ఎలాంటి ఆప్షన్స్ వస్తుందో చూద్దాం. బై నౌ, ఇక్కడ మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. పే ఆన్లైన్, దానిపైన క్లిక్ చేశాను. ఇక్కడ నుంచి పేమెంట్ మెథడ్స్కి తీసుకెళ్ళిపోతుంది. ఇక్కడ మీరు అన్ని రకాలుగా ప్రతిదీ ఎలా కావాలంటే అన్ని ఆప్షన్స్ పేమెంట్ చేసే అవకాశం అనేది ఇక్కడ ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు చాలామంది ఎక్కువగా ఫోన్పే యూస్ చేస్తారు కాబట్టి ఫోన్పే ఎక్కడ ఉందో ఇక్కడ చూద్దాం. ఇక్కడ కార్డ్స్ అని, నెట్ బ్యాంకింగ్ అని, వ్యాలెట్ అని, పే లేటర్ అని చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ వ్యాలెట్ పైన క్లిక్ చేద్దాం. ఇక్కడ మీకు ఫోన్పే వచ్చింది చూడండి. ఫోన్పే పైన క్లిక్ చేశాను. ఇది ఇక్కడికి నేరుగా మీ ఫోన్పే అకౌంట్కి తీసుకెళ్ళిపోతుంది అనమాట. ఇంకా అక్కడ మీరు అమౌంట్ కూడా అదే ఆటోమేటిక్గా తీసుకునేసి ఉంటుంది. మీరు కేవలం మీ పిన్ నెంబర్ వేసి పేమెంట్ సక్సెస్ చేశారంటే పేమెంట్ సక్సెస్ అయ్యి మిమ్మల్ని యాప్లోకి తీసుకొస్తుంది అనమాట. యాప్లో ఏదైతే మీరు కొనుక్కున్నారో ఆంధ్ర కొనుక్కుని ఉంటే ఆంధ్ర కోర్సెస్, తెలంగాణ కొనుక్కుంటే తెలంగాణకు సంబంధించిన కోర్సెస్ అనేవి మీకు డిస్ప్లే అవుతాయి. చూద్దాం. ఇక అక్కడ అది పేమెంట్ చేసే విధానం మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను నేను. ఓకే, ఇప్పుడు మీకు పేమెంట్ చేసే విధానం కూడా పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఆ పోస్టర్ పైన క్లిక్ చేస్తే పేమెంట్ ఎలా ఉందో చూస్తాం. ఇప్పుడు క్లాసెస్ పైన చూద్దాం. అసలు ఆ క్లాసెస్ అనే ఆప్షన్ ఎందుకు ఉందో ఇప్పుడు చూద్దాం. డెమో అనేది పూర్తిగా మీరు డెమో చూడడానికి మాత్రమే. క్లాసెస్ అనేవి పూర్తిగా ఉండే క్లాసెస్ అనేవి అక్కడ మీకు కనబడుతుంటాయి, కానీ లాక్ ఉంటాయి అన్నమాట. వాటికి పేమెంట్ చేసిన వాళ్ళకి అది అన్లాక్ అవుతాయి. సరే, ఇప్పుడు తెలంగాణకి సంబంధించి ఇక్కడ కూడా మనకి బై ఆప్షన్ ఉంది చూడండి. సేమ్ దీనిపైన బై నౌ కొట్టినా కానీ మిమ్మల్ని సేమ్ ఇంతకుముందు ప్రాసెస్ లాగే ముందుకు తీసుకెళ్తారు. ఓకే, ఇప్పుడు ఈ క్లాసెస్ చూద్దాం. తెలంగాణకి సంబంధించి ఇక్కడ బై నౌ ఆప్షన్ కూడా మీరు క్లాసెస్ ద్వారా ముందుకెళ్తే బై నౌకి ముందే పైన మిడిల్లో ఒక ఆప్షన్ ఉంది కంటెంట్ అని. ఇక్కడ కూడా మీరు డెమోస్ చూసే అవకాశం ఇచ్చామన్నమాట. కంటెంట్ మీద క్లిక్ చేస్తాం. ఇప్పుడు మ్యాథమెటిక్స్ పైన క్లిక్ చేద్దాం. చూసారా, ఇక్కడ మీకు అన్నీ ఓపెన్ అయ్యి ప్రతి చాప్టర్ ఓపెన్ అయింది. దీంట్లో రియల్ నెంబర్స్ పైన క్లిక్ చేద్దాం. ఇందులో చూసారా అన్నిటికీ లాక్ ఉంది, ఇంట్రడక్షన్కి అన్లాక్ ఉంది. అంటే ఇది మీరు డెమోగా యూస్ చేసుకోవడానికి. అంటే మీరు డెమోలోకి వెళ్ళి అక్కడ చూడకపోయినా ఇక్కడికి వచ్చినా కానీ మీకు ఒక వీడియోని అనేది ఫ్రీగా ఉంచాం అనమాట. ఎలా ఉందో మీరు చూడడానికి. అలా కింద సెట్స్ పైన కూడా క్లిక్ చేశాను. అందులో ఇంట్రడక్షన్ అనేది మీకు ఓపెన్లో ఉంది. దానికి సంబంధించి క్లాసెస్ అన్నీ మీకు రెడీగా ఉన్నాయి. దాని కిందే మీకు నోట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఆ చాప్టర్కి సంబంధించినవి. ఇలా ప్రాపర్గా డిజైన్ చేసామన్నమాట. ఓకే, ఇప్పుడు కెమిస్ట్రీ చూద్దాం. కెమిస్ట్రీ కూడా సేమ్. కెమికల్ ఈక్వేషన్స్ ఓపెన్ చేద్దాం. ఫస్ట్ ఇంట్రడక్షన్ అనేది మీకు డెమోగా చూడడానికి ఓపెన్లో ఉంది. అలా మీరు ఇక్కడ కూడా సరే మీరు ఈజీగా డెమో క్లాసెస్ ఎలా ఉన్నదని ఫ్రీగానే చూడొచ్చు. కొంతమంది ఆల్రెడీ మేము మాట్లాడిన దాని ప్రకారం తెలిసింది ఏమంటే డెమోస్ ఎక్కడ ఉన్నాయి అనేసి వెతికే వాళ్ళు చాలామంది అడిగారు. వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నాము. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సరే, ఇప్పటిదాకా మనం ఇంటర్ఫేస్లో పైన పోస్టులు కంప్లీట్ చేసాము, క్లాసెస్ కంప్లీట్ చేసాము, డెమో క్లాసెస్ కంప్లీట్ చేసాము. పైన మీకు ఒక స్లోగన్ కనబడుతూ ఉంది, అక్షరం మన ఆయుధం, జ్ఞానం మనం గెలవాల్సిన యుద్ధం అని. చాలామంది ఇంగ్లీష్ సంబంధించినవి పెడతారు, కానీ నేను కావాలని మన తెలుగు ఉండాలనే ఉద్దేశంతోనే ఆ స్లోగన్ అక్కడ పెట్టడం జరిగింది. మనం నేర్చుకునేది చదువు అనేది కేవలం మార్క్స్ కోసమనే కాదు, మెయిన్ మనం ఆ జ్ఞానం కోసమే మన చదువు మనకు ఉపయోగపడాలి. ఆ ఒక ఉద్దేశంతోనే
అక్షరం మన ఆయుధం, జ్ఞానం మన గెలవాల్సిన యుద్ధం అనే స్లోగన్ అక్కడ పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ నోట్స్ అనే ఆప్షన్ ఉంది, థర్డ్ ఆప్షన్. నోట్స్ పైన క్లిక్ చేసాం. ఇక్కడ చూసారా, ఓన్లీ మీకు డెమో కోసం మాత్రమే ఈ నోట్స్ ఇక్కడ ఇచ్చామన్నమాట. ఇంకా ఫ్యూచర్లో అన్ని నోట్స్ ఇక్కడే సబ్జెక్ట్ వైజ్గా వచ్చేలా ప్లాన్ చేస్తాం. అది నోట్స్. ఇక్కడ కింద టెస్ట్ సిరీస్ అంది, టెక్స్ట్ సిరీస్ అని ఉంది. తర్వాత లైవ్ క్లాసెస్, డౌట్స్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ అక్కడ మీరు మనల్ని అడగచ్చు. మన సార్ వాళ్ళు మీకు వాడి ఆ డౌట్ని క్లారిఫికేషన్ చేస్తారు. కింద చూసారా, మీకు చాలా ఉపయోగపడే ముఖ్యంగా పేరెంట్స్కి వాళ్ళకి ట్రాక్ అనే ఆప్షన్ ఉంది. ఇందులో మీరు ఒకసారి ఓపెన్ చేసాను చూడండి. దీంట్లో చూసారా, వీడియోస్ వాచ్ డ్యూరేషన్. ఇలా మీరు ఎంతసేపు ఈ యాప్ని ఎంతసేపు చూశారు, ఎంత సమయం దీంట్లో ఉన్నారనే దాన్ని ట్రాక్ చేయొచ్చు అనమాట. ఎన్ని క్లాసెస్ కంప్లీట్ చేశారు ఇలా. ఇది ముఖ్యంగా ఒక పేరెంట్ ఒక పిల్లాడికి ఫోన్ ఇచ్చాడు అనుకోండి, ఈ క్లాసెస్ కంప్లీట్ చేయండి అని. తను దాన్ని కంప్లీట్ చేసేలేడా, ఎన్ని అవర్స్ ఈ యాప్లో ఉన్నాడు అనేసి గైడెన్స్ చేయడానికి. అలానే పిల్లాడు కూడా ఒక షెడ్యూల్ ప్రకారం తను చదవాలనుకున్నప్పుడు ఈ ట్రాక్ అనే ఆప్షన్ తనకి చాలా ఉపయోగపడుతుంది. ఆ తర్వాత కింద చూసారా, ఫాలోవర్స్ అని ఉంది. యూట్యూబ్ దగ్గర నుంచి మన అన్బీటబుల్ ఎడ్యుకేషన్ సంబంధించిన అన్ని ప్లాట్ఫామ్స్ ఇక్కడే ఇచ్చాము. అవి ఇవ్వడానికి కారణం ఏమంటే, చాలామందికి ఇంకా రాబోయే అప్డేట్స్ అన్నీ కూడా ఈ సోషల్ మీడియా ద్వారానే మీకు అప్డేట్ చేస్తాం. అంటే యాప్ ద్వారానే వస్తాయి, దాంతోపాటు ఆ సోషల్ మీడియాకి సంబంధించి కూడా అక్కడ నుంచి కూడా మీకు అప్డేట్స్ ఉంటాయి అన్నమాట. అవి ఈజీగా తెలుసుకోవడానికి ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి నేను యూట్యూబ్ని క్లిక్ చేస్తాను చూడండి, నేరుగా రీడైరెక్ట్ అయిపోతుంది మన యూట్యూబ్. చూసారా, మన అన్బీటబుల్ ఎడ్యుకేషన్ యొక్క యూట్యూబ్ ఛానల్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ చాలామంది ఆల్రెడీ మనకి 7.0K సబ్స్క్రైబర్స్ ఉన్నారనమాట. 3 వీడియోస్ అప్లోడ్ చేసాం. మీరు ఇంత అభిమానిస్తారనేది మేము ఊహించలేదండి. ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాం. మీకు మరింత విలువైన విద్యను అందించే ప్రయత్నం మా సైడ్ నుంచి మేము చేస్తూనే ఉంటాం. ఆ తర్వాత కింద ఇంకో 4 ఆప్షన్లు ప్రధానంగా ఉన్నాయి. ఏంది, హోమ్ సంబంధించి మనం ఇప్పుడు పైన ఉన్న ఆప్షన్లని అన్నీ కవర్ చేసేసాం. ఇక మై క్లాసెస్ అనే ఆప్షన్ ఎందుకంటే, కోర్సు కొనుక్కున్న వాళ్ళ కోర్సు పర్టికులర్గా ఇక్కడ మై క్లాసెస్ అనే దగ్గర ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే ఆంధ్ర తెలంగాణ ఇప్పుడు కొనలేదు కాబట్టి అలా ఉంది. కొన్న వాళ్ళకి వాళ్ళు కొనుక్కున్నవి అక్కడ డిస్ప్లే అవుతాయి. తర్వాత డౌన్లోడ్స్, ఇక్కడ మీకు చూస్తేనే అర్థమైపోయింది. ఆల్రెడీ మనం ఒకటి డౌన్లోడ్ కంప్లీట్ చేసాం. ఇంతకుముందు మనం డౌన్లోడ్ చేస్తాం కదా, అవన్నీ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ పక్కన పీడిఎఫ్ అనే ఆప్షన్ ఉంది చూడండి, దానిపైన క్లిక్ చేస్తే మీరు ఏదైనా నోట్స్ డౌన్లోడ్ చేసుకుంటే అవి కూడా ఇక్కడ కనబడతాయి. ఓకే, పక్కనే చార్ట్ అనే ఆప్షన్, సేమ్ మాతో మీరు ఇంటరాక్ట్ అవ్వడానికి. ఓకే, మీకు ఇప్పటిదాకా యాప్కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు అందించాలని అనుకుంటున్నాను. ఇంకా కొన్ని ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి చూడండి. పైన మీకు బెల్ ఐకాన్ ఉంది, అందులో మీకు వచ్చే నోటిఫికేషన్స్ అన్నీ మేము పంపేవి అక్కడ తెలుస్తుంది. అక్కడ సెర్చ్ ఆప్షన్ ఇచ్చాం, మీరు ఆంధ్ర తెలంగాణ సంబంధించిన కోర్సెస్ అక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆ 3 లైన్స్ పైన క్లిక్ చేస్తే మీకు సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్, ప్రోగ్రెస్ రిపోర్ట్ మీకు సంబంధించింది, ఇన్వాయిస్, షేర్, ఇలా ఆప్షన్స్ చాలా ఇచ్చాం. ఇక్కడ కూడా డౌన్లోడ్ ఆప్షన్ ఇచ్చాం, మీరు యూస్ చేసుకోవచ్చు. కింద కూడా మీరు మమ్మల్ని ఫాలో అవ్వడానికి కావాల్సిన అన్ని అక్కడ ఏదైతే మెయిన్ ఇంటర్ఫేస్లో ఉందో అదే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ లాగౌట్ ఆప్షన్. అలా అదే ఫ్రెండ్స్, ఈ యాప్ ఈ వీడియోలో మీకు తెలియజేయాలనుకున్న విషయాలు, ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా పర్చేస్ చేయాలి, డెమో వీడియోస్ ఎలా చూడాలి, ఒకవేళ పర్చేస్ చేసిన తర్వాత ఏ ఇన్ఫర్మేషన్ ఎక్కడెక్కడ ఉంది, ఎలా చూడాలనే దాన్ని నేను పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇలా మన వీడియో ఉంటుంది. చాలా కష్టపడి దీన్ని క్రియేట్ చేయడం జరిగింది, మీకు ఉపయోగపడుతుందని. కాబట్టి ఇంప్రెస్ అయిన ప్రతి ఒక్కరూ దీన్ని ఇంకో 10 మందికి తెలియజేసే ప్రయత్నం చేయండి. మీ ద్వారా వాళ్ళు ఈ యాప్ని యూజ్ చేసుకుంటే మేము చాలా ఆనందిస్తాం. కాబట్టి ఆ ఒక్క సహాయం చేయండి. ఇక ఇంకొన్ని సందేహాలు మాత్రం ఆల్రెడీ మన యాప్ని ఎవరైతే ఇన్స్టాల్ చేసుకున్నారో వాళ్ళు అడిగారు. ఏంటంటే, ఒక నెంబర్ నుంచి వాళ్ళు ఓటీపీ అవి ఇచ్చి, ఫోన్ నెంబర్ ఓటీపీ ఇచ్చి లాగిన్ అయిపోతారు. కానీ పేమెంట్ ఆప్షన్ మాత్రం వేరే ఫోన్పే నుంచి చేయొచ్చా అన్నారు. అలా చేయడం కుదరదనమాట. అంటే ఏ నెంబర్ నుంచి అయితే వాళ్ళు లాగిన్ అవుతున్నారో ఆ నెంబర్ పైన ఆ ఫోన్లోని ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఏదో ఒక పేమెంట్ ఆప్షన్ అనమాట. అలా చేసుకోవడానికి కుదరదు. ఒక నెంబర్ నుంచి మనం లాగిన్ అయ్యి పేమెంట్ ఇంకో ఆప్షన్ నుంచి చేసే అవకాశాలు అది ముందుండేది. ఇప్పుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రావడం వల్ల గవర్నమెంట్ తరపు నుంచి అది ఇప్పుడు మనకి అవైలబుల్గా లేదు. మీరేం చేయొచ్చు, పోనీ వేరే ఫోన్ నెంబర్ నుంచి పేమెంట్ చేయాలనుకున్నారు కదా, అప్పుడు ఆ ఫోన్ నెంబర్నే ఇక్కడిచ్చి ఆ ఫోన్ నెంబర్ ద్వారా మీరు లాగిన్ అయ్యారనుకోండి, ఎలాగో ఆ ఫోన్లోనే పేమెంట్ జరిగిపోతుంది. మీరు యాప్ చూడాలనుకున్న ప్రతిసారి ఆ ఫోన్ నెంబర్ ఎంటర్ చేశారంటే ఓటీపీ వస్తుంది. వాళ్ళు కాల్ చేసి ఓటీపీ తెలుసుకొని మీరు దీంట్లోనే మీ ఫోన్లోనే ఈ క్లాసెస్ అన్నీ కూడా మీరు చూడొచ్చు.
ఇంకొకటి చాలామంది ఇంకొక విషయం ఏం చెప్పాలంటే చాలామంది ఆల్రెడీ యూట్యూబ్లో అప్లోడ్ అయిన కొన్ని వీడియోస్కి గ్రీన్ బోర్డు కొంచెం ఇబ్బందిగా ఉందన్నట్టు కామెంట్ చేశారు. దానికి సంబంధించి కూడా దాన్ని మేము పరిశీలనలోకి తీసుకున్నాము. ఏ సాధ్యాలు ఉన్నాయో గమనిస్తున్నాం. గ్రీన్ పెట్టడానికి ప్రధాన కారణం గ్రీన్ కొంచెం చూపు మంచిదనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. ఇప్పుడు మీరు సజెస్ట్ చేస్తుంది వైట్ సజెస్ట్ చేశారు. మ్యాక్సిమం మేము ట్రై చేస్తాం. దాని నుంచి ఏ ఇబ్బంది లేదు, బాగుంది. షూట్ చేస్తున్నప్పుడు అక్షరాలు కావచ్చు అన్నీ స్పష్టంగా కనబడుతున్నాయంటే మీరు చెప్పినట్టుగానే వైట్ బోర్డ్తో కూడా మనం ముందుకెళ్తాం. ఓకే ఫ్రెండ్స్, అందరికీ విలువైన విద్య అందించాలనే ఒక ఉద్దేశంతోనే మేము ఈ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఎలాగో మేము ఫేమస్ అయ్యాం కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంకేదో డబ్బు ప్రధానంగా అనుకుంటే వేరే మార్గాలు ఎన్నో ఉన్నాయి. ప్రమోషన్స్ అని కావచ్చు, ఇంకేదైనా బిజినెస్ కూడా చేస్తుండొచ్చు. కానీ విద్యను అందించాలి, అదే వాళ్ళ భవిష్యత్తుని డిసైడ్ అవుతుందని మేము ప్రమోషన్స్ అన్ని ఆపి కూడా పూర్తిగా మనస్ఫూర్తిగా దీన్ని ఎడ్యుకేషన్ పైన పెట్టి, ఈ ఎడ్యుకేషన్ యాప్ మీదే పెట్టి మేము కష్టపడి ఎడ్యుకేషన్ యాప్ని క్రియేట్ చేసాము. అది మీరు యూజ్ చేసుకుంటే మేము పడ్డ ఈ శ్రమకి ఒక గుర్తింపు అనేది లభిస్తుంది. కాబట్టి మీరు తప్పకుండా ఈ సర్వీస్ని యూజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. మీరు ఇంప్రెస్ అయ్యి ఉంటే ఈ యాప్కి సంబంధించి ఇంకొంతమందికి తెలియజేయండి. 10th క్లాస్ విద్యార్థులు, మీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఎక్కడున్నా సరే వాళ్ళకి ఒకసారి కాల్ చేసి ఇలా ఉంది, నువ్వు చూడు, నీకు డెమోస్ నీకు ఉపయోగపడుతున్నాయి, అర్థవంతంగా ఉన్నాయి, నోట్స్ బాగున్నాయి అనిపిస్తే పర్చేస్ చేసుకో, చాలా తక్కువకి నీకు ఇంత క్వాలిటీ ఎడ్యుకేషన్ అందుబాటులో ఉందని చెప్పి మీ సహాయంగా అందించగలరు. అలానే ఈ వీడియోలో కావచ్చు, లేదంటే మన యాప్కి సంబంధించి కావచ్చు, మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా ఈ వీడియో కిందనే మీరు కామెంట్ రూపంలో యూట్యూబ్లో మీరు పోస్ట్ చేయొచ్చు. ఓకే అండి, ఎంటర్టైన్మెంట్ నుంచి ఎడ్యుకేషన్ వైపు ఒక అడుగు ముందుకేసాము. ఇక మీ ఆదరణే మాకు ఒక దారిని ఏర్పరచాలి. నమస్కారం.